నామినేటెడ్ పోస్టుల జాబితాలో జనసేన లిస్టులో ప్రకాశం జిల్లాకు ఒక పదవి రావడం జరిగింది. లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్గా షేక్ రియాజ్ను నియమించారు. ఈ పదవి పట్ల అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడనేది తెలుస్తున్నాం. సార్, మిమ్మల్ని లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? 100% ఈ పదవి నాకు రావటం నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అందించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పనిచేసేటటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తారు. దాంట్లో భాగంగానే ఈ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ నాకు అప్పచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇష్టంతో ఇది నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతని ఎంతో గౌరవప్రదంగా నేను తీసుకుంటాను. దాంట్లో ఉన్నటువంటి పూర్తిగా అధ్వానం చేసి ఆ శాఖ మీద ఆ శాఖకి న్యాయం జరిగే విధంగా నేను పనిచేస్తాను. రైతులకి మెయిన్ ఏంటంటే రైతులు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి శాఖ నాకు అప్పచెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. సో రైతులతో పాటు గ్రామాల్లో కూడా నేను కలిసి జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పాటు చేసే విధంగా కూడా పనిచేస్తానని చెప్పేసి ఈ రకంగా నేను చాలా ఆనందపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాడి పరిశ్రమ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దానికి ఆదరణ కూడా ఎక్కువగా అవసరమై ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ కార్పొరేషన్పై చైర్మన్గా ఎంపికయ్యారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? 100% ప్రకాశం జిల్లాకి పాడి పరిశ్రమను ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ పదవి నాకు రావడంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేసి ఆయన ప్రత్యేకంగా చెదలవాడలో ఉన్నటువంటి ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆ యొక్క క్షేత్రాన్ని కూడా డెవలప్ చేయాలి మనం, అది చాలా మంచి వాల్యూబుల్ పోస్టు, జిల్లాకి న్యాయం జరగాలన్నప్పుడు నేను ఆయనకు కూడా మాట ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా ఈ జిల్లాకి కాక రాష్ట్రానికి కూడా మన జాతి తరఫున పేరు వచ్చేలాగా ఒంగోలు జాతిని ఇంకా ఆ జాతిని అభివృద్ధి చెందిస్తాను. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడి కూడా పశు వైద్యశాలను కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు చైర్మన్గా మరో పదవి వచ్చింది కాబట్టి ఈ జిల్లా అధ్యక్ష పదవి నుంచి మీరు వైదొలుగుతారా? అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అండి. ఏదైనా పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవాలి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి శిరస నేను వహిస్తాను. అంతేగాని నేను ఒకటి అనుకుంటే అది జరిగేది కాదు. ఎందుకంటే ఈ నిర్ణయం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ఆయన విధేయుడిగా ఆయన ఏ